బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 26-27 సంవత్సరానికి 26-27 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మరి బహుశా మా మిత్రుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమ్ గారు పొరపాటున లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఏదైనా చదివినా అని మాకు అనుమానం వచ్చింది. ఎందుకంటే పోయినసారి బడ్జెట్ కన్నా దాదాపు పెద్ద దీంట్లో మార్పులు చేర్పులు ఏం లేవు. వీళ్ళు 2.5 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది, ఎక్కడ ఏం అభివృద్ధి జరిగింది అని కూడా చెప్పుకోవడం జరిగింది. కానీ ఎక్కడ కూడా దాని యొక్క రిజల్ట్ విషయంలో ఎక్కడ కూడా మాట్లాడలేదు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్నారు ఎడ్యుకేషన్ గురించి. మీరు ఎడ్యుకేషన్ విషయంలో గత సంవత్సరం కన్నా ఒక 1000 కోట్లు పెంచినప్పుడు కూడా ఓవరాల్ బడ్జెట్లో అది కేవలం 8.6% మాత్రమే ఎడ్యుకేషన్ అలాట్మెంట్ ఉంది. ఇతర రాష్ట్రాలు మనం పోల్చుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 13%, బీహార్ 21%. ఈ విధంగా ప్రతి రాష్ట్రం కూడా ఎడ్యుకేషన్కి వారు ఇస్తున్నటువంటి ఒక ప్రాధాన్యత ఏదుందో వాళ్ళ బడ్జెట్లో ఉన్నటువంటి ఒక కేటాయింపుల మీద. ముఖ్యమంత్రి గారు పోయి ఉస్మానియా యూనివర్సిటీలో నేను 1000 కోట్లు ఇస్తా అని చెప్పేసి అది 1000 రోజులైనా కూడా దాని గురించి మాట్లాడరు. కానీ ఈ బడ్జెట్ అలొకేషన్ మాత్రం పర్సెంటేజ్ పెంచరు. మీరు మాట్లాడినటువంటిగా ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీస్, ఇంటిగ్రేటెడ్ కాలేజెస్ ఇవన్నీ పెద్ద గొప్పగా చెప్పుకున్నారు మీ దాంట్లో. కానీ ఏది కూడా మీరు అలాట్ చేసిన బడ్జెట్లో విద్యా వ్యవస్థకు ఏది కూడా మెరుగుపెట్టేటటువంటి ఒక ప్రయత్నం లేదు దాంట్లో. రెండో విషయం వచ్చే వరకు ఆరోగ్య విషయంలో చెప్పారు మీరు. ఆరోగ్య విషయంలో కూడా ప్రభుత్వం పెద్ద ప్రయత్నం చేసినట్టు ఏం కనబడలేదు. ఆరోగ్య విషయంలో కూడా మీరు పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు అవన్నీ కూడా ఆరోగ్యశ్రీ పర్యవేక్షిస్తుంది. వాళ్ళ ఒక సూపర్విజన్లో మిగతా పెన్షన్స్ కానీ వాళ్ళ ఒక బెనిఫిట్స్ కానీ అవి కూడా వాళ్ళు పర్యవేక్షిస్తారని చెప్పారు. ఆరోగ్యశ్రీకే గతి లేదు, దిక్కు లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలే ఇంకా పూర్తి కాలేదు, ఇవ్వలేదు ఎక్కడ. అటువంటి ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్కు ఈ పెన్షన్లు ఇవన్నీ కూడా పెట్టేస్తే అంటే ఇవి కూడా దివాలు తీయాలని, ఇవి కూడా బకాయి పడాలనా? అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఏదైతే ఇవాళ చెప్పడం జరిగిందో అది మొత్తం కూడా ఏదో ఫ్యాన్సీగా, దీంట్లో ఎక్కడ కూడా అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది అనే విషయం మీకు లేదు. మేము ఫ్యూచర్ సిటీ పెట్టినాం, మేము అది పెట్టినాం, ఇది పెట్టినాం చెప్తా ఉన్నారు.